ఆదిలాబాద్ పట్టణంలోని చైతన్య సీడ్ షాపును కలెక్టర్ రాజశ్రీ షా ఆకస్మిక తనిఖీ చేశారు. షాపులో ఉన్న స్టాక్ను పరిశీలించిన కలెక్టర్ షాపు యజమాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు షాపుల ఎదుట క్యూ కట్టాల్సిన అవసరం లేదన్నారు కలెక్టర్. రైతులు కావాల్సిన విత్తనాలు ప్రతి మండలాల్లో వారికి అందుబాటులో ఉండే విధంగా చూస్తామన్నారు. అందరికీ నమస్కారం. మన ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగు సుమారుగా 4,16,000 ఎకరాలు రైతులు వేయబోతున్నారు. దానికి కావాల్సిన 10,40,000 ప్యాకెట్స్ రైతులకి పత్తి విత్తనాల ప్యాకెట్స్ కావాల్సిన ఉంటుంది. మన జిల్లాలో 55 కంపెనీస్ 128 వెరైటీలు 10,40,000 ప్యాకెట్స్ ఆల్రెడీ రావడం జరిగింది. దాంట్లో సుమారుగా రైతులు 4 లక్షల పైన ప్యాకెట్స్ అన్ని రకాల ప్యాకెట్స్ ఆల్రెడీ కొన్నారు. ఇంకొక 6,40,000 ప్యాకెట్స్ కూడా కొంటున్నారు. ముఖ్యంగా రైతులకి ఒక వెరైటీ ఒక కంపెనీ పైన కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంటుంది రాసి సీడ్కి సంబంధించిన. సో వాటికి కూడా పోయిన సంవత్సరం యాక్చువల్గా 1,20,000 ప్యాకెట్స్ వస్తే ఈసారి 1,50,000 ప్యాకెట్స్ రాబోతున్నాయి. 1,50,000 ప్యాకెట్స్ని ఇప్పటివరకు 60,000 ప్యాకెట్స్ ఆల్రెడీ రావడం జరిగింది. ఇంకా 90,000 ప్యాకెట్స్ కూడా రేపటి నుంచి మార్కెట్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ అన్ని డీలర్స్ అంటే చిన్న డీలర్స్ కావచ్చు, పెద్ద డీలర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా రేపటి నుంచి ఈ యొక్క చాలా ప్రశాంతంగా మేనర్లో సేల్ చేయబోతున్నారు. ప్రతి ఒక్క చోట్ల ఏఈఓస్ కానీ, ఎంఆర్ఓస్ కానీ, రెవెన్యూ స్టాఫ్ కానీ, పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు. సో మా ఒకటి రిక్వెస్ట్ రైతులు, దయచేసి మీరు క్యూ ఎక్కడైనా పెట్టకండి. ఇంకా 6-7 డేస్ మీకు డైలీ బేసిస్లో ఈ సీడ్ అవైలబుల్ ఉంటాయి. మీ మండలాల్లో కూడా భీంపూర్లో కానీ, జైనాథ్లో కానీ, తర్వాత తాంసీలో కానీ, తాళమడుగులో కానీ అక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి. కాబట్టి క్యూ ఎక్కడైనా పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి చోట్ల చిన్న డీలర్ కావచ్చు, పెద్ద డీలర్ కావచ్చు, వాళ్ళు ఎంత డిమాండ్ మీ ప్రకారం అక్కడ తీసుకొని వస్తున్నారో మీకు